కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరగా కొన్ని జీవిత సత్యాల్ని ధ్యానిద్దాం. తర్వాత అపోస్తుడైన తోమా గురించి కొంత విశేషాలని వివరిస్తాను. ప్రభు కృపలో ఎల్లప్పుడూ దేవుడిచ్చిన స్ఫూర్తితో సృజనాత్మక ఆలోచనలతో సాగిపోవాలి, కానీ పిరికిగా ఎవరో అడుగుజాడల్లో ఇతరుల సలహాలు సదా ఆధారపడి జీవించరాదు. కొంతవరకు గెలుపు కనిపించవచ్చు, కానీ మనకంటూ ప్రత్యేకత గుర్తింపు రాదు. క్రీస్తుపై ఆధారపడిన వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే క్రీస్తు అనే ద్రాక్ష బలిలో కొమ్మగా అంటుకట్టబడి జీవించి ఫలించాలి. ఆ ఫలాలు నిలిచి ఉండాలి, సమృద్ధిగా ఫలించాలి. క్రీస్తులో ఉన్న వారికి ఎప్పుడు జయమే జయమే. అయితే సీతాకోక చిలుక అందంగా విభిన్న రంగులతో రెక్కలతో రంగులతో ఉండే రెక్కలతో హాయిగా ఎగిరే ముందుగా గొంగళ పురుగుగా ఉన్న రోజుల్లో తన జీవితం అంత అసహ్యంగా ఉందని తలంచి చింతించి ఉండవచ్చు. అయితేనే ఓర్పుతో కనిపెట్టిన తర్వాత కొత్త జీవితం పొందినట్లు విశ్వాసి కూడా శ్రమలలో ఓర్పుగా ఉండినను గొప్ప అందంతో జీవిస్తారని నమ్మాలి. మనం ఎలా జీవించాలంటే మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు మనల్ని మరిచిపోలేనంతగా బాధలు ఎందుకు వదిలేసామో అన్నంత రీతిగా గొప్పగా జీవించాలి. అయితే మనము ఎదుర్కొనే కష్టాలు మనమే అదిరిపోతే లోకాన్ని ఆదరించేదెవరు? బెదిరిపోతే మరి బలపరిచేదెవరు? లోకాన్ని చేయిపట్టి లేపేదెవరు? లోకాన్ని స్థిరపరిచేదెవరు? అంధకారంలో ఉంటే వెలిగించేదెవరు? మనకెన్నో మేడలున్నాయి, గొప్ప సెల్ ఫోన్లు ఉన్నాయి, నగలు బట్టలు ఉన్నాయి అని చెప్పిన బాలుడితో మాకు దేవుడు తండ్రిగా ఉన్నాడు, మీకు విగ్రహాలు ఉన్నాయి అన్నాడు. నిజమే, నిజానికి యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళు, క్రమశిక్షణ నేర్చుకోవాలని బైబిల్ బోధిస్తుంది. భూమిని చూసి ఓర్పు నేర్చుకోవాలి, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకోవాలి, ఉపాధ్యాయుని చూసి సరైన విద్య నేర్చుకోవాలి, దైవజనుల సుగుణాలను చూసి మంచి ఆదర్శాలు అలవర్చుకోవాలి, క్రీస్తును చూచి ఆత్మఫలాలు ఫలిస్తూ ఆయనలో రూపాంతర అనుభవంలో క్రీస్తు లక్షణాలను అలవర్చుకోవాలి. క్రీస్తు పోలికలోకి మనం మారాలి. అయితే ఈ దినాల్లో తోమా జీవితం మన భారతదేశానికి వచ్చిన ప్రత్యేకతతో ఆయన గుర్తించారు. ఇది మధ్య 12 మంది శిష్యుల్లో తోమా గారు అనుమానం ఎందుకు వచ్చింది? 4 అపోస్తల్లో తోమాను 8 సార్లు 4 సువార్తల్లో కనిపిస్తాడు. తోమా గల్లై ప్రాంతంలో జన్మించాడు. ఆయన అసలు పేరు దుదుమ అని పిలిచేవారట. గ్రీకు భాషలో కవలలు అని అర్థం. ఒకవేళ కవల్లో ఒకడేమో అనొచ్చు. అరామిక్ భాషలో టియోమా, TEOMA, అది టియోమా, తెలుగులో తోమా అన్నారు. తోమా మత్స్యకారుడని స్పష్టంగా లేకపోయినా చేపలు పట్టే వాళ్ళతో పాటు ఉంటాడు, అంటే మత్స్యకారుడే అనుకోవాలి. యోహాను 1:2లో పేతురు దుదుమ అనబడిన తోమా గల్లేలో కానాను ఊరివాడను నతనేలు జబదయి కుమారులు ఆయన శిష్యులతో దుదుమ ఇద్దరు ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా మేము నీతో వచ్చిదామని వారు దోణి ఎక్కి వెళ్ళిరి. అప్పుడు ఇక తోమ వెళుతూ ఉంటాడనమాట. రాత్రంతా ఏమి దొరకల. ఆ టైంలో ఈ అనుభవాల్లో ఈ తోమ జీవితాన్ని ఎక్కడెక్కడ మనం గమనించుకుంటే తోమ చాలా అనుభవాల్లో మనకు కనిపిస్తాడు. చాలా సందర్భాల్లో చాలా చక్కగా ప్రశ్నించడం గమనిస్తాం. ఈ తోమా జీవితం ప్రత్యేకమైంది. ధైర్యంగా మాట్లాడగల సమర్థత గలవాడు. ఈ తోమా జీవితాన్ని చాలా స్పష్టంగా 2-3 భక్తులు రాయడం జరిగింది. ఈ తోమా జీవితం ధైర్యం గలవాడు, చక్కగా ప్రశ్నించేవాడు. ఏ రకంగానైనా సరే తొట్టుపడకుండా ఏ మాత్రము తొట్టుపాటుకు అవకాశం ఇవ్వకుండా ఉండేటువంటి గొప్ప భక్తుడిగా కనపడతాడు. తర్వాత 8 రోజుల తర్వాత ఆరోహణం అయిన తర్వాత ఒకసారి అందరూ ఉన్నప్పుడు, శిష్యులు ఉన్నప్పుడు కనపడ్డా కానీ తర్వాత కనిపిస్తాడనమాట. అయితే అది క్రీస్తు వెంట 3 సంవత్సరాలు కూడా చక్కగా తిరిగాడండి. యోహాను 20:30లో నేను ఆయన చేతుల్లో తోమ క్రీస్తు కనబడ్డప్పుడు 11 శిష్యులు ఉంటారు, కానీ తోమ ఉండడు. అప్పుడు మళ్ళా యేసుప్రభు కనబడ్డప్పుడు చక్కగా అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. కానీ నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తులు చూసి
వేళ్ళు ఆ మేకులు గుర్తులు పెట్టి ఆ చెయ్యి ఆయన పక్కల ఉంచితే కానీ నమ్మతే నమ్మనని వారితో చెప్పాను. అందుకు ఆయనే కాదు మిగిలిన వారికి కూడా ఆ సందేహం ఉండేది. లోక 24:9 నుంచి సమాధి నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి తెలియజేస్తే, ఆ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరన్నా మగ్దలేనే మరియ, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియ వారితో కూడా ఇతర స్త్రీలు కూడా వారి మాటలు వారి దృష్టికి వెర్రి మాటల్లా కనబడ్డారు. వారి వారి మాటల్ని నమ్మలేదు. ఆ రకంగా ఉన్నారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు అప్పుడు అయితే 8 రోజుల తర్వాత క్రీస్తు కనిపించిన తర్వాత మీకు సమాధానం కలుగుగాక అని చెప్పి తోమాను చూచి, నీ వేలు అటు చాచి నా చేతులు చూడు అన్నాడు. నీ చేయి చాచి యోహాను 20:27 నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసం కాక విశ్వాసమై ఉండమన్ను. అంతకు విశ్వాసం కలిగి మరింత భక్తితో నా ప్రభువా నా దేవా అని ఇంకా ప్రేమతో దేవుని సేవ చేశారండి. మొదటిగా సంబోధించి నా దేవా నా ప్రభువా అన్నవాడు తోమయే. తర్వాత యేసు నీవు నన్ను చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు. అది మనకు కూడా సందేశమే. యోహాను 20:28లో ఇక్కడ గమనిస్తే 40 రోజుల తర్వాత పునరుద్ధానం గురించి నమ్మారు. తోమ ఫ్రాంక్గా ధైర్యంగా మాట్లాడటం మెచ్చుకోదగింది. క్రీస్తు యూదయ వాళ్ళు చంపాలని చూస్తే శిష్యులు వెళ్ళటానికి మరి మరియ మార్త లాజరు చనిపోయినప్పుడు వెళ్తానికంటే అమ్మో అటు వెళ్తే చంపేస్తారేమో అని శిష్యులు అంటే తోమ ధైర్యంగా ఆయనతో చనిపోవడం కూడా మనం వెళదాం అని ధైర్యం చెప్పి వాళ్ళందరూ తీసుకొస్తాడనమాట. యోహాను 14లో మరి ఇంకొక పర్యాయం కూడా యోహాను సువార్తలో తండ్రికి మార్గం ఏది అడిగితే అప్పుడే చక్కటి మాట చెప్తాడు. నేనే మార్గము సత్యము జీవము. అంత విలువైన మాట తోమా ప్రశ్నతోటే వచ్చిందండి. సూటిగా స్పష్టంగా తేటగా తోమ అడిగేవాడు. అతన్ని ప్రశ్నించడం చాలా ప్రశంసనీయం. ధైర్యంతో అనేక దేవతలను పూజించే వారికి ధైర్యంగా భారతదేశం కొరకు కేరళకు వచ్చాడు. విశ్వాసంతో ఉండేవాడు. మరి క్రీస్తు శకం 52లో 7 సంఘాలు ఏర్పాటు చేశాడు. ఇంకా వివరంగా ఈయన చివరి రోజులు చెప్పుకుందాం. తర్వాత క్రైస్తవునిగా ఎంతోమంది మార్చాడు. అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాడు. భారతదేశంకి వచ్చాడు. భారత రాణి కుమార్ని కూడా మరి దేవుని క్రైస్తవులుగా మారిస్తే అక్కడ ఆగ్రహంతో మరి జూలై 3, 72లో బళ్ళెంతో పొడి చంపారని ఒక కథ ఉంది. ఇంకొక పద్ధతి ప్రకారంగా మరి కేరళ కాళిక భక్తులు చంపారని ఒక కథ ఉంది. ఏదైనప్పటికీ అక్కడ థామస్ మౌంట్ దగ్గర మద్రాసులో చనిపోవడం జరుగుతుంది. ఆయన అది సందేహాలు ఉన్నప్పటికీ భక్తికి అధిక భక్తి కలిగి ఉండి మంచి సేవ చేయడానికి తోమ ప్రోత్సహించబడ్డాడు. నేనే మార్గం జీవం అని చెప్పిన దాని ధైర్య సాహసాలతో తను ముందుకు పోవడం జరుగుతుంది. అయితే ఈ అనుభవాల్లో ఈ తోమ గురించి మనం ఆలోచిస్తే మరి అతను ఇంకొక భక్తుడు చెప్పిన విషయం ఏంటంటే కవలలు అనే అర్థం వచ్చే పేరుంది. 11:6లో లాజరు చూడగొన్నప్పుడు నేను వస్తాను చనిపోవట కన్నా ప్రభుత్వ సిద్ధమైన బయలుదేరిన దాన్ని అదే ఇంకొక ఆయన కూడా ఎంతో స్థిరంగా చెప్పి సంతోషపడ్డాడు. అతని భక్తిని ప్రశంసించాడు. అపోస్తలుల కార్యం 1:13లో తోమ మేడగదిలో కూడా ఉన్నాడు. తర్వాతట అది మెసపటోనియాలో ఎడిస్సా అనే సేవ ప్రారంభించాడు. తర్వాత అపోస్తలులైన తద్దయితో కలిసి బాబిలోనికి వెళ్ళాడట. ఆ తర్వాత పార్సీ దేశంలో అబియాది అనే సేవ ఒంటరిగా చేశారట. అన్య దేశంలో ఉండి గాంధార పంజాబ్ అంటారు. అక్కడ ఒక కట్టడం నిపుణత కోసం అక్కడికి క్రీస్తు శకం 49లో చేరాడట. ఆ తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఆ యువరాజైన ఘాట్ ఆ క్రీస్తుని అంగీకరించారట. అది చాలామంది చరిత్ర గురించి డిఫరెంట్ యాంగిల్లో రాశారండి. తర్వాత గుషానీయులు దాడి చేశారట. తర్వాత ఒక ఓడ ఎక్కి క్రీస్తు శకం 52లో మరి ఒక ప్రాంతం చేరారట. మలబారులో మరి గిరంగ్నూర్ చేరాడట. మాసిరీన్ అని పేరు పడే కొచ్చిన్ ఉందట. అక్కడ 7 స్థలాల్లో అక్కడ సంఘాలు స్థాపించారండి. 7 సంఘాల పేర్లు కూడా ఉన్నాయి. తర్వాత మార్తోమని పిలుస్తారట. ఆ సంఘాలకి 2 అప్పచెప్పి తూర్పు వైపు పయనించారట. పాండ్యరాజులను క్రీస్తులోకి నడిపించారట. ఆ తర్వాత సముద్ర మార్గంలో చైనా వెళ్ళాడట. చైనాలో ఎక్కువ కాలం లేదు, మళ్ళీ వెనక్కి వచ్చి భారతదేశం వచ్చేసారట. చైనాలో మైలాపూర్లో సేవ చేశారట. అక్కడ కాళికాదేవ పూజారులు అతను చంపచూసి మెస్సి అనే రాజు సహాయం చేశారట. ఆ
ఒక గుహలో ప్రార్థించేవాడట రోజు. సెయింట్ థామస్ మౌంట్ అది. అది సిలువను హత్తుకొని, అక్కడ నాటబడిన సిలువను పట్టుకొని హత్తుకొని మరణించాడట. తీవ్రంగా గాయపడ్డాడట ముందుగానే. క్రీస్తు 72లో జూలై 3లో మరి చనిపోగా మృతదేహాన్ని స్వయంగా కట్టిన దేవాలయంలో సమాధి చేశారు. నేడు అనేక మంది సందర్శిస్తూనే ఉంటారు అక్కడ. మేము కూడా మెడ్రాస్ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు వెళ్ళామండి. 1వ తేదీన మరి సమాధి ఇటుక రాళ్ళు క్రీస్తు 394లో తోమా ఎముకలు అవన్నీ కూడా ఇటలీలో కూడా తీసుకెళ్లారట. ఎడిస్సా పట్టణానికి కూడా కొనిపోయారట. అక్కడ ఒక పెద్ద ఆలయం కూడా నిర్మించారట. 1552లో మైలాపూర్లో ఒక సమాధి, ఒక ఎముక తీసుకొని ఆ బళ్ళెం కూడా తీసుకొని అక్కడ గోవాకు తీసుకెళ్ళిపోయారట. 1893-96లో శాంతోమ్ కెథీడ్రల్ పెద్దది మైలాపూర్లో కట్టారట. దాని తర్వాత అక్కడ చాలా చనిపోయిన ముందు రాళ్ళతో కట్టబడి చాలా హింస పడి మోకరించిన పొజిషన్లోనే ఆయన చంపారు. అక్కడే పాతి పెట్టారు. అయితే మరి సర్వలోకానికి సువార్త సేవ ప్రకటించమన్నప్పుడు పేతురు యోహానులో ఆధిపత్యంలో ఇంకొక భక్తుడు ఈ విషయం రాశాడండి. ఏమనంటే పేతురు యోహాను మిగిలిన శిష్యుల్ని చీట్లేసి ఏ ప్రాంతంకి వెళ్ళాలో చెప్పారటండి. అప్పుడు తోమాకు ఇండియా వస్తాం బాబోయ్, అక్కడ నేను ఇండియాకి వెళ్ళను, అంత విగ్రహారాధికులు, మీకులాగా నేను సమర్థుడిని కాదు, నేను చెప్పలేను, ఇప్పుడిప్పుడే కదా నమ్ముకున్నాను అని చెప్పాడట. లేదు లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని అడిగారట. అడిగితే అక్కడ తన ఎరుసలేంలోనే ఉన్నారట అప్పుడు ఆ రోజుల్లో. అప్పుడట కట్టడాలు కట్టడానికి ఒక రాజు, ఇండియా రాజు మంచి కట్టడం కట్టడానికి చెక్క పని కావాలని అడిగారట. అప్పుడు ఇస్రాయల్ దేశం వచ్చారట. అక్కడ ఒక చక్కటి చెక్కతోటి ఒక చక్కటి బోట్ కట్టబడి ఉంటుంది చూసి ఎవరింత అందంగా చెక్కారంటే తోమ అక్కడ ఉండి నేనే అన్నారంట. అమ్మ నీవే కావాలి మాకు, మా రాజుకి చెక్క పని చేసేవాళ్ళు కావాలంటున్నారు అని, నువ్వు వస్తావా మాతో పాటు అని అంటే, మరి పేతురు యోహాన్ని అడగాలంటే ఇది దేవుడు చేసిన కార్యం, అక్కడ నిన్నే కదా చీట్లేసి పంపించమంటే వద్దన్నావు, ఇప్పుడు నిన్ను కోరుకుంటున్నారు కదా, నీవు దేవుని చిత్తం ఇదే అని చెప్పి వాళ్ళు పంపించారట. అప్పుడు భారతదేశం రావడం జరిగింది. అక్కడ రాజు ఎంతో ఆప్యాయంగా తను స్వీకరించి చాలా అందంగా కట్టబడినటువంటి కట్టడాలని చేస్తాడని తనతో పనులు చేయించి చిన్న చిన్న పనులు చేసినప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చారట. ఈ రాజు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బు అంతటితో తన కట్టడం కట్టకుండా ఆ మనుషులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చందాలు ఇచ్చి వాళ్ళ దేవుళ్ళు నడిపించి అందరినీ మారుమనసు పొందేటట్టు చేశారట. ముఖ్యంగా అక్కడ నల్ల బ్రాహ్మణులంట అరేబియా సముద్రం సూర్య నమస్కారాలు చేస్తూ నీళ్లు పై ఇసిరేవాళ్ళంట. అదేమో కిందకు వచ్చేసాయట. అప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారేంటి అని అడిగితే, ఇలాగ పైకి ఇసిరితే మళ్ళీ ఆకర్షించి కిందకే వచ్చేస్తే నీళ్లు దేవుడు స్వీకరించడు అని ఏంటో కథలు చెప్పారట. మా దేవుడు అలాంటి వాడు కాదు, అద్భుతాలు చేసే దేవుడని ఆ నీళ్లు పైకి ఇసిరేటప్పటికి అవి ఎంతో ఆశ్చర్యంగా కనబడినాయి అంట. అక్కడ నిలిచిపోయినాయి అంట. అందరూ ఆశ్చర్యపడిపోయారట. అప్పుడు అమ్మో ఈ దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఆ దేవుడు గురించి చెప్పండి అని అందరూ ఆయన దగ్గరికి వచ్చి సువార్త విని ప్రభుని నమ్మారట. అది ఒక కథగా చెప్తారు. అయితే చెక్క పని చేయడానికి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగానే చీకటి హృదయం గలటువంటి ఆ ప్రాంతాలకు వెలిగించటానికే అక్కడ ప్రభు తను నియమించుకున్నాడు. నీతి సూర్యుడు అక్కడ ఉదయిస్తాడు. ఆ సువార్తకై ఆ సొమ్ముని వాడక ఎక్కడ కట్టించావు నీ బిల్డింగ్స్, నీ చెక్క నిర్మాణాలు ఎక్కడున్నాయి అంటే, రా బాబు చూపిస్తాను రాజా అని తీసుకెళ్ళి ఆ సముద్రం దాటాక ఆ ప్రాంతం చూపించి అక్కడ మనుషులందరినీ ప్రభు వైపు నడిపించానని చెప్పాడట. అయితే అప్పుడు చాలా కోపం వచ్చిందంట. అప్పుడు అతను క్రీస్తు గురించి చెప్పి లోకం ప్రభుని నమ్మాలి, పరలోకం ఉంది, అన్ని చక్కని విషయాలన్నీ చెప్పేటప్పటికి ఈయన కూడా మారిపోయి నీకు ఎంత కావాలో అంత డబ్బులు ఇస్తాను, అందరినీ దేవునిలోకి మార్చని తను ప్రోత్సహించాడట ఆ రాజు. అది అదొక గొప్ప అనుభవం అది. ఆ తర్వాత 2000 సంవత్సరాల్లో మరి క్రితము ఇటువంటి భక్తులు వచ్చి బీడు భూములతోని ఎంత భయంకరమైన ప్రాంతాల్లో సేవ చేసిన, నిజంగా 12 మంది శిష్యులు ఎంత చక్కని సేవ చేసి లోకాన్ని తలకిందులు చేసేవాళ్ళని అక్కడ అనిపించుకొని తర్వాత హతసాక్షులైన ప్రాంతాల్లో ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి బూది గంటాల వరకు దేవుడు చెప్పిన నోటి వాక్కు నెరవేరినట్లుగా అనేక ప్రాంతాల్లో ఒంటరిగా సేవ చేశారండి. గణనీయమైన సేవ చేశారు. అక్కడ మౌంట్
ఆ థామస్ మౌంట్ ఒక గుహలో ప్రార్థించేవాడట. అక్కడ రాళ్లతో కొట్టి బాధించి అక్కడ ఇక్కడ దొరికాడని చెప్పి ఎప్పటి నుంచో కుట్ర పన్నిన వాళ్ళందరూ ఆ కలిగా దేవత పూజారులందరూ వచ్చి బళ్ళెంతో మోకరించి మోకరించగా పొడిచారట. రక్తంలో డొక్కలో పొడవబడినట్టు దానికి, ప్రభువా నేను గాయాల్లో వేలు పెట్టి చూడటానికి నేను ఆశపడ్డాను, కానీ నీ ప్రేమించిన నీ శిష్యుడైన నేను నీ ప్రేమను నీ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ నీ కొరకు నేను చనిపోవడానికి ఇష్టంగా నేను చనిపోతాను అని చెప్పి ఎంతో చక్కటి ప్రార్థన చేసుకున్నారట. ఆ తర్వాత వారి పన్నాంగమే ఫలించింది. మోకాళ్ళ మీద మోకరిస్తూ ప్రార్థిస్తూ వీళ్ళు ఏం చేస్తారు క్షమించని చెప్తూ దేవా ఈ భారతదేశంలో చీకటి తొలగించి మారు మనసులోకి తెప్పించండి అని భారతదేశం కోసం ఎంతో ప్రార్థించడని చెప్తారు. నేను మరణము మరి ఎంతో ఆ అనుభవంతో నిజంగానే ఈ మాతృ క్రైస్తవ అనుభవాలు భారతదేశంలో ఉన్నాయంటే థామస్ యొక్క కృషి ఫలితం అని మనం అభినందించాలి. ప్రభు అంత చక్కని సేవకుని శిష్యుణ్ణి మనకు అనుగ్రహించిన ఆ అనుభవాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ థోమస్ సేవలను ప్రశంసిద్దాం, కొనియాడదాం. ఇటువంటి భక్తులు మరి నిజంగా మనకు మనకు మన దేశానికి వచ్చి దేవునితో తిరిగిన వాళ్ళు, ఆయన తాకిన వాళ్ళు మన భారతదేశంలో అడుగు పెట్టడమే గొప్ప భాగ్యం. అట్టి భాగ్యము పొందేటువంటి సేవ చేసిన అభినందనీయుడు. దేవుడు ఆ శిష్యులందరికీ సేవలను అధికంగా దీవించి మహిమనందాడు. ఈయన దేవుని నామంలో శిక్షించబడి హింసించబడి హతసాక్షులు అయ్యే వాళ్ళందరి కోసం కూడా మనం హింసపడే వాళ్ళందరి కోసం ప్రార్థిద్దాం. మనం కూడా క్రీస్తు కొరకు తగిన సేవ చేయడానికి పురుకొల్పబడదాం. అట్టి సేవ చేసే దృక్పథం ప్రభు మనలో పెట్టాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి. ఆమేన్.